శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో మరి ఎలా ఉందో తెలుసుకుందామండి. ఈ యొక్క మార్చి నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, బంధువుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ నెలలో వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అయితే బయట వ్యక్తులతో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలాఖరులో వీరికి అర్ధాష్టమ శని అనేది కూడా వెళ్ళిపోతుంది. దాంతో వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఇక అదేవిధంగా భూ వ్యవహారికంగా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. ఏవైనా స్థలాలు కొనే వాళ్ళకి కూడా మంచి సువర్ణమైన అవకాశంగా చెప్పవచ్చు. ఈ నెల ఇల్లు కట్టించుకోవడం కానీ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. మిత్రులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు ఈ నెల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎంతటి పనినైనా సరే మరి అవలీలగా పూర్తి చేస్తారు. ఎటువంటి సమస్యనైనా సరే మరి మీకు పరిష్కారం అనేది చాలా తొందరగా దొరుకుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇట్లే దానికి పరిష్కారం కూడా వెతకగలిగే సమర్థత మీకు ఉంది. ఇక మీరు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరి అదేవిధంగా భూ వ్యవహారికంగా కూడా మీకు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా కోర్టు రీత్యా ఏవైనా ఉంటే ఆ యొక్క కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అదేవిధంగా మీ వ్యాపారం అనేది మంచి లాభసాటిగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడంతో మీరు మరి వారి మన్నన పొందడం ద్వారా మరి ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏదైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో గతంలో వారితో చర్చించే ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి చర్చిస్తే ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మరి బయట వ్యక్తులతో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాలలో మరి తీసుకునే నిర్ణయాలు తగు జాగ్రత్తగా తీసుకుంటే ఈ నెలంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుందండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి బాగా గుర్తుంచుకోండి. బుధవారం రోజునాడు లేదా సంకష్టహర చతుర్థి రోజునాడు తప్పకుండా ఆ యొక్క మరి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి అభిషేకం చేసుకోండి. మరి అదేవిధంగా ఆ యొక్క స్వామివారికి ఉండ్రాళ్ళు తయారు చేసి ఆ యొక్క స్వామివారికి నివేదన సమర్పించి ఆ యొక్క సమర్పించినటువంటి ఆ యొక్క నివేదననే భక్తులందరికీ కూడా పంచితే మీకు కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. శుభస్య శీఘ్రం.